హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శారద, పూర్ణి ఇక నక్షత్ర భూమి కొట్టుకుంటున్నారు అని చెప్పేసి ఇంట్లో ఉండకుండా బయట రోడ్డు మీద నిలబడి ఉంటారు. దాంతో పూర్ణి, "ఏంటమ్మా, మన ఇంట్లోకి మనం వెళ్ళకుండా ఇలా ఇల్లు వాకిలు లేనట్టు రోడ్డు మీద నిలబడ్డం ఏంటి?" అని చెప్పేసి పూర్ణి అడుగుతూ ఉంటే, "లేదు పూర్ణి, ఆడవాళ్ళు కొట్టుకుంటే కన్నా ఆకలి, నిద్ర అన్నీ మర్చిపోతారు తెలుసా? వాళ్ళ మధ్యలోకి వెళ్ళామంటే నలిగిపోతాము. కాసేపు ఆగి వెళ్దాంలే, ఏం కాదు" అని చెప్పేసి శారద పూర్ణికి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ వస్తాడు. దాంతో ఇక శారద గగన్ని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటే, "ఏంటమ్మా మీరు ఇక్కడున్నారు?" అని చెప్పేసి గగన్ అడుగుతాడు. "అంటే నేను గుడికి వెళ్దామని అన్నాను. పూర్ణి, ఈ టైంలో గుడి ఉండదమ్మా, క్లోజ్ చేసుంటారు" అని అంటుంది. "ఇద్దరం కలిసి ఈ టైంలో గుడికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాం" అని చెప్పేసి శారద కవర్ చేస్తూ, "నువ్వేంటి నాన్న ఈ టైంలో వచ్చావు?" అని చెప్పేసి గగన్ని అడుగుతూ ఉంటుంది. "ఏం లేదమ్మా, ఆఫీస్లో ఒక ప్రాజెక్టుకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఒకటి ఇంట్లోనే ఉండిపోయింది, దానికోసం వచ్చాను. రండమ్మా ఇంట్లోకి వెళ్దాము, ఇలా రోడ్డు మీద నిలబడుకొని మాట్లాడుకోవడం ఏం బాగుంటుంది" అని చెప్పేసి గగన్ అలా ఇంట్లోపలికి వెళ్తూ ఉంటే ఇక పూర్ణి, శారద ఇద్దరూ కూడా గగన్ వెనకాలే వెళ్తూ ఈ భూమి, నక్షత్ర వెళ్ళిపోయారో లేదో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. తర్వాతేమో, "ఏంటమ్మా, ఎంత గుడికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇల్లంతా ఇలా వదిలేసి వెళ్ళిపోతారా?" అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే, "చూసుకోవాలి కదా పూర్ణి, ఇలా వదిలేసి వస్తావా?" అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. ఇక పూర్ణి తడబడుతూ ఉంటే, "సర్లే, అయ్యిందేదో అయింది కానీ పూర్ణి, వెళ్ళి నా ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ ఉంటుంది, అది తీసుకురా" అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక పూర్ణి అయితే పెన్ డ్రైవ్ తీసుకురావడానికి వెళ్తుంది. తర్వాతేమో ఇక గగన్, "అమ్మ, నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. మన ఇందు సమస్య అలానే ఉండిపోయింది. కట్నం ఇవ్వలేదని చెప్పి వాళ్ళ అత్త మామలు ఇందుని హింసిస్తున్నారమ్మా. తన చేత లగేజీలు కూడా మోయిస్తున్నారు. ఆ రోజు ఇందు ఇంకా బావగారు మన ఇంటికి వచ్చినప్పుడే కట్నం డబ్బులు ఇచ్చేసి ఉండాల్సిందమ్మా. ఆ అపూర్వ ఇచ్చేలా లేదు. అందుకే వాళ్ళు అలా ఇందుని బాధ పెడుతున్నారు. ఇప్పుడు కట్నం నేను ఇద్దామనుకుంటున్నానమ్మా, నువ్వేమంటావు?" అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక శారద కూడా, "నేనేమంటాను నాన్న, ఆ రోజు మనం కట్నం డబ్బులు ఇస్తే ఆ అపూర్వకు తెలిస్తే గొడవలు అవుతాయి అని వద్దన్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఇందుని అంతలా బాధ పెడుతున్నప్పుడు కట్నం డబ్బులు ఇవ్వద్దని నేనెలా చెప్తాను? అయితే మనం కట్నం డబ్బులు ఇచ్చినట్టుగా వాళ్ళకు తెలియకుండా ఉంటే చాలు నాన్న, అప్పుడు గొడవలేమీ జరగవు" అని చెప్పేసి శారద అంటూ ఉంటే, "ఆ విషయం నేను చూసుకుంటానమ్మా. వాళ్ళ అత్తామామలకి నేను కట్నం ఇచ్చినట్టుగా ఎవరికీ చెప్పొద్దని చెప్తాను" అని చెప్పేసి గగను అంటాడు. తర్వాతేమో ఇందు కట్నం గురించి ఆలోచిస్తూ ఇక కృష్ణప్రసాద్ బాధపడుతూ సోఫాలో కూర్చొని ఉంటాడు. ఇక భూమి వచ్చి, "ఏమైంది మామయ్య, ఎందుకు అంతలా బాధపడుతున్నారు?" అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే, "ఆ అపూర్వ ఆ రోజు పెళ్ళికి ఒప్పించడానికని అడిగిన కట్నం అంతా ఇస్తాను అని చెప్పి మాటిచ్చింది. ఈరోజేమో కట్నం ఇవ్వమంటే పెళ్లి చేయడానికి ఎన్నో మాటలు చెప్తాము, అవన్నీ నెరవేర్చుకుంటామా ఏంటి?" అని చెప్పేసి ఇప్పుడు మాట మార్చేసిందమ్మా. "పూర్వ ఇందు కట్నం డబ్బులు ఇస్తుంది అన్న నమ్మకం నాకు లేదమ్మా" అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ జరిగిన విషయం మొత్తాన్ని కూడా భూమికి చెప్పి బాధపడుతూ ఉంటే, "ఏంటి మావయ్య, మీరు అలా బాధపడుతున్నారు? నేను నాన్నతో మాట్లాడతాను. ఇందు నా మేనత్త కూతురు, తను బాధపడితే నేను బాధపడినట్టు కదా. అయినా ఇది మా అమ్మ ఆస్తి, అదెవరు ఇవ్వకుండా ఉండటానికి, రండి నేను నాన్నతో మాట్లాడతాను" చెప్పి భూమి కృష్ణప్రసాద్ చేయి పట్టుకొని ఇక శరత్చంద్ర దగ్గరికి తీసుకువస్తూ ఉంటుంది. ఇంకొక వైపు ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు, "అల్లుడి గారు, ధైర్యం చేసి మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను" అని చెప్పేసి శరత్చంద్రతో అంటూ ఉంటుంది. శరత్చంద్ర లెక్కలు చూసుకుంటూ, "ఒక్క నిమిషం ఆగండి, 2 కోట్లు లెక్క తేలాల్సి ఉంది, అది తేలడం లేదు, అది అయ్యాక మీతో మాట్లాడతాను" అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడే చెర్రీ ఇంకా భూమి, "మీతో ఒక విషయం మాట్లాడాలి మామయ్య" అని చెప్పేసి చెర్రీ, "మీతో ఒక విషయం మాట్లాడాలి నాన్న" అంటూ భూమి, ఇలా ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరొచ్చి మాట్లాడాలి అంటూ ఉంటారు. "ఏంటి, ఒకరి తర్వాత ఒకరొచ్చి మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అందరూ అంటున్నారు, చెప్పండి ఆ విషయం ఏంటో? ఇక్కడ 2 కోట్లు లెక్క తేలలేదు అని చూసుకుంటూ ఉన్నాను, ఆ లెక్క తర్వాత తెలుస్తాను. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి" అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ రావడంతో, "ఏంటి అపూర్వ, లెక్కల్లో 2 కోట్లు తేలడం లేదు, ఏమయ్యాయి, నువ్వేమైనా ఖర్చు పెట్టావా?" అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే, "మీకు చెప్పకుండా నేను ఏ ఖర్చు పెట్టను కదా బావా, ఆ విషయం మీకు తెలుసు కదా. అయినా లెక్కలన్నీ చూసుకునేది కేపీయే కదా, ఆ 2 కోట్లు ఏమయ్యాయో కేపీకే తెలియాలి" అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే మీరా అక్కడికి వచ్చి, "అన్నయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది.
మీరందరూ ఏదో ఒక విషయం గురించి నాతో మాట్లాడాలి అని వచ్చారు కదా! ఈ 2,00,00,000 సంగతి తర్వాత చూస్తాను. ముందు మీరు చెప్పాలనుకున్నదేంటో చెప్పండి అని చెప్పేసి శరత్చంద్ర అనగానే, అదే అన్నయ్య ఇందుకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు, ఆ కట్నం డబ్బులు ఇవ్వలేదని ఇందుని వాళ్ళ అత్తయ్య, మామయ్య కష్టపెడుతున్నారు. ఆ కట్నం డబ్బులు ఇవ్వమని ఒకసారి నీకు గుర్తు చేద్దామని అన్నయ్య అని చెప్పేసి మీరా అంటూ ఉంటే, ఇక అపూర్వ అయితే అర్థమైందా బావా? ఆ 2,00,00,000 ఏమయ్యాయో? ఆ 2,00,00,000 కేపీఏ తీసుకొనింటాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, మాట్లాడుతున్నారు అపూర్వ గారు? ₹2 కూడా లెక్క రాసే నేను 2,00,00,000 తీసుకుని నా కూతురికి కట్నంగా ఇచ్చాను అని అంటున్నారా మీరు? అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, కేపీ పైన నాకు కూడా నమ్మకం ఉంది అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే, అంటే ఆ డబ్బులు నేనే తీసుకున్నాననే మీరు అంటున్నారా బావా? అని చెప్పేసి అపూర్వ అనగానే, చూడండి బావగారు, లెక్కలన్నీ నేనే చూస్తాను, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇంట్లో ఉన్న క్యాష్ మొత్తాన్ని కూడా అపూర్వ గారే హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, అంటే నేనే ఆ 2,00,00,000 దొంగతనం చేశానని అంటున్నావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, మాట్లాడుతున్నావు కేపీ? మా డబ్బులు మేమే దొంగతనం చేస్తామా ఏంటి? అయినా ఇప్పుడు నువ్వు ఆ 2,00,00,000 తీసుకొని ఇందుకు కట్నం ఇవ్వలేదు అని అంటున్నావు కదా! ఆ మాట అయితే నీ వియ్యంకులతోనే చెప్పించు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే, ఇక కృష్ణప్రసాద్ అయితే ఇప్పుడే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోబోతూ ఉంటే, వెళ్ళడం ఎందుకు? ఫోన్ చేసి వాళ్ళని రమ్మని చెప్పు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్ వాళ్ళ వియ్యంకులకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఒకవైపు గగను ఇక వెంకటేష్ అలానే సౌందర్య ఇద్దరిని కూడా తన ఆఫీస్కి రమ్మని చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చి, ఎందుకండి మమ్మల్ని రమ్మని చెప్పారు అని చెప్పేసి వెంకటేష్ సౌందర్య అడుగుతూ ఉంటే, చూడండి ఇందాక మీరు గట్టిగా మాట్లాడారు, క్లారిటీగా మాట్లాడారు. కానీ నేను అంతకంటే గట్టిగా మాట్లాడగలను. కానీ ఎందుకు ఆగిపోయానో తెలుసా? క్లారిటీ లేక ఆగిపోయాను. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. అందుకే ఇప్పుడు నేను ఫుల్ క్లారిటీతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి గగను చెక్ బుక్ తీసుకొని ఇక అందులో సైన్ చేసి ఒక బ్లాంక్ చెక్ని వెంకటేష్ చేతికిచ్చి, చూడండి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఇది బ్లాంక్ చెక్కు. ఇందులో మీరు ఎంత కావాలంటే అంత రాసుకోండి. కానీ నా చెల్లెలు ఇందుని మాత్రం అస్సలు కష్టపెట్టకూడదు. తన కంట్లో కన్నీరు వచ్చాయి అని తెలిస్తే మాత్రం నేను ఏం చేస్తానో మీకు బాగా తెలుసు కదా. ఇంకొక విషయం, నేను డబ్బులు ఇచ్చినట్టుగా ఎవరికీ తెలియకూడదు. ఆ అపూర్వ ఇస్తుంది అనే నమ్మకం నాకు లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా నువ్వు అక్కడ నుండి కట్నం డబ్బులు తీసుకోవద్దు. మాట కాదని మీరు ఇందుని బాధ పెట్టినా లేదా వాళ్ళ దగ్గర నుండి కట్నం డబ్బులు తీసుకున్నారు అని తెలిసినా కూడా నేనేం చేస్తానో మీకు తెలుసు కదా అని చెప్పేసి గగను చెప్పగానే, అయ్యో అలా ఎందుకు చేస్తామండి? ఇందుని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాము, కాలు కూడా కింద పెట్టనివ్వము, వస్తాం బాబు అని చెప్పేసి ఇక వెంకటేష్ సౌందర్య అక్కడ నుండి బయటికి వచ్చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటాడు. పదే పదే వెంకటేష్ ఫోన్ కట్ చేస్తున్నా కూడా ఇక కృష్ణప్రసాద్ చేస్తూ ఉండటంతో, ఎవడే వీడు పదే పదే ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి వెంకటేష్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని చెప్పేసి అనగానే, నేనండి మీ వియంకుల్ని, ఒకసారి మా ఇంటికి వస్తారా? మా ఇంట్లో వాళ్ళందరూ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, అలాగేనండి తప్పకుండా, ఇగో ఇప్పుడే వస్తున్నాము అని చెప్పేసి ఇక వెంకటేష్ సౌందర్య శరత్చంద్ర ఇంటికి వస్తారు. దాంతో శరత్చంద్ర కూర్చోండి అని చెప్పేసి అంటూ ఉంటే, అయ్యో మీలాంటి వాళ్ళ ముందు మేము కూర్చునే వాళ్ళమా అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటాడు. నేను మీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు దొంగతనం చేసి ఇచ్చాను అని చెప్పి వీళ్ళు నా పైన నింద వేస్తున్నారు. నేను మీకు డబ్బులు ఇచ్చానా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, చూడు కేపీ, దొంగతనం లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఉపయోగిస్తున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే, చూడండి బావగారు, దొంగతనం అనే ముద్ర నా మీద వేసేశారు కదా. ఇప్పుడు నేను ఆ ముద్రని జీవితాంతం మోయాల్సి ఉంటుంది. పైగా నా ఇందుకి కష్టాలు కూడా తప్పవు. ఆ కట్నం డబ్బులు నేను ఇవ్వలేదు కాబట్టి. అందుకే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పనివ్వండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో వెంకటేష్, అయ్యో మీరు అలా మాట్లాడకండి బావగారు, అలా మాట్లాడుతూ ఉంటే నా మనసుకు కష్టంగా ఉంది. మీరు నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటాడు. మీరిద్దరూ ముందుగానే కుమ్మక్కైపోయి డబ్బులు ఇచ్చేటప్పుడు మా కేపీ ఇవ్వలేదు అని చెప్పమని చెప్పాడా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, అయ్యో అలాంటిదేం లేదండి, ఆయన మాకు అసలు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటాడు. మీరిద్దరూ మధ్యతరగతి నుండి వచ్చిన వాళ్ళే కదా, అందుకే ఇలానే మాట్లాడతారు. అవసరం వచ్చినప్పుడు ఎంత నిజాయితీపరుడైనా తప్పు చేయక తప్పదు బావా. మధ్యతరగతి వాళ్ళ మనస్తత్వాలే అలాంటివి బావా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే కృష్ణప్రసాద్ని చిన్న చూపు చేసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో భూమి, మా అపూర్వ ఆంటీ గోల్డెన్ స్పూన్తో పుట్టింది మరి, అందుకే మధ్యతరగతి మెంటాలిటీలు ఆవిడకి తెలియవు. మీరు కూడా మధ్యతరగతి నుండి వచ్చారని మర్చిపోయారా ఏంటి అపూర్వ గారు? అయినా మధ్యతరగతి వాళ్ళంటే ఎందుకంత చిన్నచూపు చేసి మాట్లాడుతున్నారు? వాళ్ళు పైకి ఎగబాకలేక కిందికి దిగజారలేక ఎంత నలిగిపోతుంటారో తెలుసా? వాళ్ళకు ఎంత ఆత్మాభిమానం ఉంటుందో మీకేం తెలుసు అని చెప్పేసి భూమి మాట్లాడుతూ ఉంటే, నువ్వు చెప్పింది నిజమే,
మధ్యతరగతి వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది. వాళ్ళల్లో కూడా 2 రకాలు ఉంటారు. ఇలా దిగజారిపోయి డబ్బులు కొట్టేసి కూతురికి కట్నంగా ఇచ్చే కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు. ఇక రెండో రకం అంటావా? ఇదిగో నాలాగా ఆత్మాభిమానంగా కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎదిగే వాళ్ళు ఉంటారు. నేను రెండో రకానికి చెందినదాన్ని. వాళ్ళు మొదటి రకానికి చెందిన వాళ్ళు. నువ్వు కృష్ణప్రసాద్ని సపోర్ట్ చేస్తున్నావు అంటే కృష్ణప్రసాద్ ఇందుకి కట్నం డబ్బులు ఇచ్చినట్టు నీకు కూడా తెలుసు కదా. అందుకే నువ్వు కృష్ణప్రసాద్ని సపోర్ట్ చేస్తున్నావు కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర, అపూర్వ ఏం మాట్లాడుతున్నావో కాస్త అర్థమయ్యే మాట్లాడుతున్నావా నువ్వు? భూమి ఎప్పటికీ అలాంటి పని చెయ్యదు అని చెప్పేసి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అర్థం చేసుకోవాల్సింది నువ్వే బావా. ఈ కృష్ణప్రసాదే ఆ 2 కోట్లు తీసుకొని మనకు తెలియకుండా ఇందుకి కట్నంగా వాళ్ళకి ఇచ్చింటాడు. ఈ కృష్ణప్రసాదే దొంగ బావా అని చెప్పేసి ఇక అపూర్వ కృష్ణప్రసాద్ పైన నిందలు వేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.